హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ కంప్లీట్గా మంచి మిడ్ రేంజ్ వర్షన్లో వచ్చేటప్పుడు 125 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు ఒక మంచి స్పోర్టివ్ వెహికల్ కోసం అయితే చూస్తున్నారు. అయితే ఈ వీడియో మీకోసం అనమాట. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. 2025లో మనకు హోండా నుంచి వచ్చేటప్పటికి సిబి హార్నెట్ 125 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్పెషల్లీ కంప్లీట్ ఒక స్పోర్టివ్ వర్షన్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ లుక్ వైజ్గా చూసుకుంటే యంగ్స్టర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ప్రీవియస్గా మన మోడల్స్ చూసుకుంటే కూడా ఏదైతే 125 సెగ్మెంట్లో వచ్చేటప్పటికి కంప్లీట్గా మనకు ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అవుతుంది అనమాట హార్నెట్ 125 వచ్చేటప్పటికి. అండ్ మనకి వాళ్ళు రివ్యూ చేయడానికి ఇచ్చేటప్పటికి జూపిటర్ హోండా వాళ్ళు మన వైజాగ్ డాబా గార్డెన్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళైతే మనకి కంప్లీట్గా మనకి డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఎక్స్పెషలీగా మీకు మన డాబా గార్డెన్ షోరూమ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్, ఎక్స్పెషల్లీ ఈ కలర్ అయితే చాలా బాగుందన్నమాట లుక్ వైజ్గా వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కానీ కంప్లీట్గా మనకి ఫ్యూచర్స్ వచ్చేటప్పుడు కూడా మనకి డ్యూయల్ సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక కంప్లీట్ స్పోర్టివ్ వర్షన్లోనైతే ఉంటుంది లుక్ వైజ్గా చూసుకుంటే కూడా. అండ్ జూపిటర్ హోండా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, ప్రైస్ డీటెయిల్స్ కానీ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మన నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీగా మనకి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్ లైన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కంప్లీట్గా ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ డిజైన్ వైజ్గా చూడండి, మనకి సైడ్ ఇండికేషన్ వచ్చేటప్పుడు మనకి హెడ్ లైట్ మీద అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ డౌన్కి అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. టోటల్ లుక్ వైజ్గా చూసుకుంటే ఒక కంప్లీట్ ఒక స్పోర్టివ్ వర్షన్ లుక్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీగా మనకి 125 సీసీలో వచ్చేటప్పుడు కూడా మనకి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు మనకి సస్పెన్షన్ అన్నది మనకి ఆల్మోస్ట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పెషల్లీ దీంట్లోకి వచ్చేటప్పుడు యూఎస్డీని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు దాకా ఏ వెహికల్లో కూడా 125 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ మనకి టెలిస్కోపిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఎక్స్పెషల్లీ మనకి యూఎస్డీ ఇవ్వడం అనేది అండ్ చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ మీకు 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అరౌండ్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు సింగిల్ ఛానల్ ఏబీఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ సస్పెన్షన్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు దీంట్లో వచ్చేటప్పుడు కూడా మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా వచ్చేటప్పుడు కూడా మనకి ఏదైతే లుక్ వైజ్గా చూసుకున్నా మనకి బెస్ట్ ఫీచర్స్ అయితే మనకి హార్నెట్ 125 అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మన ఫ్రంట్ టైర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు కూడా 17 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 100/80 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 120/80 అయితే టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఓపెన్ సైడ్ డ్రైవ్ రావడం వల్ల మీరు రైడ్కి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా ఒక 500 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల బెటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మరి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మనకి శారీ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుట్ రెస్ట్ అయితే మనకి వచ్చేటప్పుడు కూడా ఐరన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా లాంగ్ రన్ అయితే మనకి రన్ అయితే అవుతున్నాయి అనమాట. ఎస్పెషల్గా ఇంజిన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంజిన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకి హోండా ఎస్పీ 125 ఏదైతే ఉన్నదో సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా ఏదైతే మనకి ఇంజిన్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాక్సిమం పవర్ వచ్చేటప్పుడు కూడా మీకు 10.9 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు అరౌండ్ మీకు 11.2 టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు పవర్ ఒక ఆర్పిఎం చూసుకున్న 7000 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 6000 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికి. అండ్ మీకు రైడింగ్ అన్నది మీకు మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్స్పెషల్గా మీకు ఆల్మోస్ట్ 12 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు 50 నుంచి 45 కిలోమీటర్స్ వరకు మీకు పర్ లీటర్కి అయితే మీకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అరౌండ్ 12 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెషల్గా సీట్ విషయం రావాలచ్చు. మన దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి పిలియన్ సీట్ వచ్చేటప్పుడు చాలా షార్ట్గా ఉంది. ఆల్మోస్ట్ మీకు రైడర్లో కానీ మీకు అలాగే ఎక్స్ట్రీమ్లో కానీ చూసుకున్నా కూడా మీకు ఎక్స్ట్రీమ్లో వచ్చేటప్పుడు స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. దీంట్లో మనకు రైడర్లో వచ్చేటప్పుడు ప్లెయిన్ సీట్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి స్పోర్టివ్ లుక్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా కంప్లీట్గా స్ప్లిట్ సీట్ని అయితే ఇచ్చారు. కాకపోతే రైడర్కి వచ్చేటప్పుడు కంఫర్ట్గా ఉంది, కానీ పిలియన్కి కొంచెం షార్ట్ అయితే వస్తుంది. అరౌండ్ మీకు ఇది సీట్ హైట్ వచ్చేటప్పటికి 785mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్గా వచ్చేటప్పటికి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మీకు వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే 124 kgs వెహికల్ వెయిట్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్గా చాలా కంఫర్టబుల్ అయితే వెహికల్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఏదైతే మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా నా హైట్ వచ్చేటప్పుడు 5'10" ఉన్నాను కాబట్టి చాలా మీరు అరౌండ్ మీరు 5'7" అలాగ ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ వచ్చేటప్పటికి కూడా. అండ్ కంప్లీట్గా మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 166 అయితే ఉన్నది. బేసిక్ మనకి సిటీ రైడ్స్లోకి వచ్చేటప్పుడు 160 ఉన్నా సరిపోతుంది. కాకపోతే మనకి ఆల్మోస్ట్ మనకి 166 ఉంది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వసం లేదు, కంఫర్టబుల్గా రైడ్ అయితే ఉంటుంది. అలాగే మనం డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి కన్సోల్ గురించి అయితే మాట్లాడుకుందాం.
అండ్ కంప్లీట్‌గా మనం స్టార్ట్ చేయగానే మనకి దీంట్లో వచ్చేటప్పుడు డిజిటల్ కన్సోల్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ గానీ, అలాగే మనకి మైలేజ్ ఇండికేషన్ గానీ కంప్లీట్‌గా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే న్యూట్రల్ ఇండికేషన్, ఫ్యూయల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇందులో మనకి మైలేజ్ అంటే మనకి ఈవెన్ మనకి ఏదైతే ఇంక్రీజ్ అయినప్పుడు కూడా తగ్గినా కూడా మనకి ఇక్కడ ఎక్స్‌ప్రెషల్‌గా చూపిస్తుందనమాట. అండ్ మొబైల్ ఇండికేషన్ నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్‌గా చూపిస్తుంది. ఏదైతే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో కంప్లీట్‌గా మనకి ఆపరేట్ చేయడానికైతే మనకి ఇక్కడ కంప్లీట్‌గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హార్న్ స్విచ్ గానీ, అలాగే మన సైడ్ ఇండికేషన్స్‌కి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కిల్ స్విచ్ వచ్చేటప్పుడు కూడా మనకి రైట్ సైడ్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనకి CB 125 యొక్క రైడ్ యొక్క ఎక్స్‌పీరియన్స్ అలాగే మన కంప్లీట్ రైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా. లెట్స్ గో ఇంటూ ద రైడ్. అండ్ ఫ్రెండ్స్ మన రైడింగ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే రైడింగ్ యొక్క పొజిషన్ చూసుకుని చాలా కంఫర్టబుల్గా ఉన్నదన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకి లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. వెహికల్ అరౌండ్ మీకు వచ్చే 125 కేజీస్ కాబట్టి వెహికల్ వచ్చేటప్పుడు చాలా లైట్ వెయిట్ అనేది ఉన్నది. అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్ అయితే ఉన్నదన్నమాట రైడర్కి వచ్చేటప్పుడు. కాకపోతే మనకి పిలియన్ వచ్చేటప్పుడు కూడా చాలా షార్ట్ సీట్ ఉండడం వల్ల మనకి అరౌండ్ సీట్ హైట్ వచ్చేటప్పటికి మనకి 796 సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి రైడర్కి వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉన్నది, కానీ పిలియన్కి వచ్చేటప్పుడు చాలా షార్ట్ అయితే ఉన్నది అనమాట. సిటీ రైడ్స్ వరకు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ లాంగ్ రైడ్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అండ్ అలాగే మన ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు అరౌండ్ మనకి 12 లీటర్స్ ట్యాంక్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా మైలేజ్ అరౌండ్ వచ్చేటప్పుడు మీకు సోలో రైడింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం అరౌండ్ మీకు 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అరౌండ్ మన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం చూసుకున్న అరౌండ్ మీకు వచ్చేటప్పుడు 166 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా మనకి అరౌండ్ మనకి సిటీ రైడ్స్కి వచ్చేటప్పుడు 160 గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న సరిపోతుంది, కానీ మనకి బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. బాగుందని చెప్పొచ్చు. డిజైన్ వైజ్గా అయితే ఆల్మోస్ట్ మనకి 125 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు అరౌండ్ మీకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అరౌండ్ మనకి ఫస్ట్ టైం చాలా బెటర్గా ఆలోచించారని చెప్పుకోవచ్చు. హోండా వాళ్ళు వచ్చేటప్పుడు డిజైన్ వైజ్గా యూఎస్డి ఫోక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మన మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ టైర్స్ విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ ఎల్లో వీల్స్తో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 17 ఇంచ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు 100/80 టైర్ని అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు 110/80 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్గా ఒక డిజైన్ వైజ్గా చూసుకున్న మనకి కంప్లీట్ బెస్ట్ ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కాల్ ఇండికేషన్ కానీ అలాంటి కంప్లీట్ మంచి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి అండ్ మనం దీంట్లో వచ్చేటప్పటికి కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఎస్పెషల్గా మనకి సీట్ని వచ్చేటప్పుడు సింగిల్ సీట్ని ఇచ్చేటే బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలా మనకి ఫ్యామిలీ మనకి 125 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు అరౌండ్ మనకి కంప్లీట్గా ఫ్యామిలీ వెహికల్స్ ఉన్నాయి. కాకపోతే కంప్లీట్గా ఆల్మోస్ట్ సెగ్మెంట్స్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ 125 సెగ్మెంట్లో కూడా మనకి కంప్లీట్ స్పోర్టివ్ డిజైన్లో వస్తున్నాయి, కానీ స్ప్లిట్ సీట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం అది డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మన దీంట్లో వచ్చేటప్పటికి అదర్వైజ్ మిగతా అన్ని ఫీచర్స్ అయితే చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం సీట్ విషయంలోనే కొంచెం అనుకున్నాను. అండ్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ మోడల్ ఏదైతే SP 125 ఉందో సేమ్ మనకి ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అరౌండ్ మనకి పవర్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 10.99 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పుడు 11.2 న్యూటన్ మీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ పవర్ యొక్క ఆర్పిఎం చూసుకుని అరౌండ్ మీకు 7500 ఆర్పిఎం ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకి BS6 ఇంజిన్ అయితే వస్తుంది కాబట్టి సింగిల్ సిలిండర్తో అండ్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉన్నది. మనకి ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 240 డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా మనకి ఓపెన్ సైడ్ డ్రైవ్ ఉంది కాబట్టి మీరు అరౌండ్ మీరు ఒక ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు క్లీన్ చేసుకోవడం వల్ల బెటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ టోటల్గా దీంట్లో వచ్చేటప్పుడు మనకి 4 కలర్స్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 1,03,000 అరౌండ్ చేంజ్ అయితే ఉన్నదన్నమాట. అండ్ కంప్లీట్ మనకి ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మనకి జూపిటర్ హోండా డాబా గార్డెన్స్ బ్రాంచ్లో అయితే కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా అయితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్లీట్గా ఎవరైతే కంప్లీట్గా ఒక స్పోర్టివ్ డిజైన్లో కావాలనుకున్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట ఈ వెహికల్ వచ్చేటప్పటికి.
అండ్ ప్లస్ ఓవరాల్‌గా మనకి 2025లో హార్నెట్ అయితే మనకి 125 సీసీ సెగ్మెంట్‌లో వచ్చే బెస్ట్ కాంపిటీటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కంప్లీట్‌గా వచ్చేటప్పటికి ఒక బెస్ట్ ఫీచర్స్ అయితే వస్తుంది. అండ్ మనకి కంప్లీట్‌గా ఒక స్పోర్టివ్ వెర్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట వెహికల్ వచ్చేటప్పటికి కూడా. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్‌గా ఒక బెస్ట్ కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు కంప్లీట్‌గా అయితే మనకి ఏదైతే రైడ్ విషయంలో రైడ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను కాబట్టి. అండ్ ఒకసారి మనకి షోరూమ్‌లో అయితే మనకి టెస్ట్ డ్రైవ్ రైడ్ అవైలబుల్‌గా ఉందన్నమాట. మనకి డాబా గార్డెన్స్ జూపిటర్ హోండా దగ్గర వచ్చేటప్పటికి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మనకి కంప్లీట్ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా వన్స్ ఒకసారి మాత్రం టెస్ట్ డ్రైవ్ చేసి కంప్లీట్‌గా వెహికల్ గురించి తెలుసుకొని అయితే వెహికల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇదొక మంచి చాయిస్ అయితే అవుతుంది. అలాగే మీరు రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకొని కంప్లీట్‌గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఇది జస్ట్ నా వరకు ఒక చిన్న రిక్వెస్ట్ లాంటిదనమాట. ఎందుకంటే చాలామంది ఎక్కువ హ్యూజ్ అమౌంట్‌తో మన వెహికల్ కొనుక్కున్నప్పుడు కంపల్సరీగా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే అండ్ మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఆ వెహికల్ అవైలబుల్‌గా ఉన్నాయో లేదో అని తెలుస్తుందనమాట. అండ్ మనకి 125 సీసీ మనకి కంప్లీట్‌గా ఒక మంచి కాంపిటీటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. హోండా హార్నెట్ సీబీ 125 సీసీ వచ్చేటప్పటికి. మీలో ఎంతమందికి ఈ వెహికల్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానెల్‌లో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. జై హింద్.